హలో ఎవరీవన్. ఏపీ, తెలంగాణలో డీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్‌కి, టీజీటీ, పీజీటీకి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్‌కి మనకి టెస్ట్ సిరీస్ రూపంలో మీకు బిట్స్‌ని కొన్ని అందించడం జరుగుతుందండి. సో, వీటికి సంబంధించినటువంటి కీ మీకు లాస్ట్‌లో ఉంటుంది. సో, ఈ బిట్లు మీరు సరైన సమాధానాన్ని చాలా స్పీడ్‌గా మీకు ఆన్సర్ చేసి మీకు ఒక కీ రాసుకోండి. దాన్ని తర్వాత లాస్ట్‌లో ఇచ్చినటువంటి ఆ కీ తోటి మీరు చెక్ చేసుకోండి. మీరు ఎన్ని సరైన సమాధానాలు గుర్తించారనేది కామెంట్ చేయండి. ఇక లేట్ లేకుండా మనం ఈ బిట్లోకి వెళదామండి. సో, ఫస్ట్ 21 బిట్టు ప్రోటీన్‌ల పైన పనిచేసేటటువంటి ఎంజైమ్ జంటను గుర్తించండి. పెప్సిన్ లైపేస్, పెప్సిన్ ట్రిప్సిన్, ట్రిప్సిన్ లైపేస్, అమైలేస్ టైరిన్. క్వెషన్ నంబర్ 22. కాంతి క్లోరోఫిల్ సమీకరణము దేన్ని సూచిస్తుంది? మోల్స్ శ్వాసక్రియ, ప్రిస్ట్లీ చర్య, హిల్ చర్య కాంతి విశ్లేషణ, హార్వే చర్య, బాష్పోత్సేకము. నీటి అణువు విచ్ఛిన్నం చెందటం అనేది దేనికి సంబంధించింది? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. రైబోఫ్లేవిన్ లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధి ఏది? రికెట్స్, గ్లాసైటిస్, పెలాగ్రా, రక్తహీనత. సో, దీనికి కోడ్ కూడా చెప్పామండి. రోబో 2 గ్లాసుల్లో నీళ్లు పట్టుకొని వస్తుందని చెప్పాము కోడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. గాయాలు మానడం, ఆలస్యం కావటం, ఎముకలు విరగడం వంటివి దేని లోపం వల్ల జరుగుతాయి? సో, దీనికి కూడా మనం ఒక కోడ్ చెప్పాము. ఆ కోడ్ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఆస్కార్ అవార్డు కోసం కారు వేసుకొని వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఎముకలు విరిగాయి, గాయాలు మానలేదని చెప్పాము. కాబట్టి దానికి సరైన సమాధానం గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఈ క్రింది వాటిలో జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. సో, దానికి మ్యాచింగ్ మనకి ఇక్కడ ఏబిసి 3 ఇచ్చాడు. థయామిన్, ఆస్కార్బిక్ యాసిడ్, రెటినాల్. ఇటు పక్కన స్కర్వీ, రేచీకటి, బెరీ. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. మిగిలిన మూడింటికంటే భిన్నంగా ఉన్నటువంటి దాన్ని గుర్తించండి. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, పైరథ్రాయిడ్స్. సో, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నటువంటి దాన్ని గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. రక్తం గడగట్టడం ఆలస్యం కాకుండా ఉండడానికి ఇవ్వాల్సినటువంటి విటమిన్ ఏది? బి కాంప్లెక్స్, ఏ విటమిన్, కే విటమిన్, ఈ విటమిన్. కామెంట్ చేయండి. సరైన సమాధానం మీకు ఎన్ని రైట్ ఆన్సర్లు చేశారో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఆకుల్లో పిండి పదార్థాన్ని పరీక్షించడానికి అయోడిన్ బదులుగా మనం దేన్ని ఉపయోగించవచ్చు? బ్రోమిన్, బెంజిన్, బెటాడిన్, క్లోరిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఈ విటమిన్ యొక్క మరొక పేరేంటి? పైలోక్వినోన్, కాల్సిఫెరాల్, ఆస్కార్బిక్ యాసిడ్, టోకోఫెరాల్. సో, మనకి సంతాన సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా మనకి చెప్పాము. టాక్ పర్వాలేదని ఒక కోడ్ కూడా చెప్పాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ప్రయోగం సమయంలో ఆకు నుంచి హరితరేణువును తొలగించడానికి ఉపయోగించేటటువంటి రసాయనం ఏది? మిథైలేటెడ్ స్పిరిట్, కేఓహెచ్, అయోడిన్ ద్రావణం, ఎస్టిక్ యాసిడ్. ఆకు నుంచి క్లోరోఫిల్ని సపరేట్ చేయడానికి మనకి ఉపయోగించేటటువంటి కెమికల్ ఏది? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. మ్యాచింగ్ అండి. ఇక్కడ శాస్త్రవేత్తలు ఇచ్చాడు, అక్కడ సంబంధించినటువంటి మ్యాచింగ్ కూడా ఇచ్చాడు. సో, ఏంటి అంటే ఇక్కడ మనకి జోసెఫ్ ప్రిస్ట్లే ఇచ్చాడు, నెక్స్ట్ జాన్ ఇంజన్ హౌస్ ఇచ్చాడు, నెక్స్ట్ ఎంగెల్మెన్, ముగ్గురు శాస్త్రవేత్తలు ఇచ్చాడు. తర్వాత 4 పెల్లిటియర్ క్యావెన్ష్, నలుగురు శాస్త్రవేత్తలు ఇచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ ఇక్కడ ఇచ్చాడు ఇటు పక్కన. కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ విడుదల చేస్తాయి అనేది ఒకటి. నెక్స్ట్ బి, క్లోరోఫిల్ ఆకుపచ్చ రంగు పదార్థము. నెక్స్ట్ సి, జీవరాశులు మనుగడకు అవసరమైనటువంటి వాయువుని మొక్కలు విడుదల చేస్తాయి. నెక్స్ట్ డి, కిరణజన్య సంయోగక్రియ గరిష్టంగా జరిగేటటువంటి ప్రాంతాన్ని గుర్తించారు. సో, దీనికి సరైనటువంటి మ్యాచింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో, దీనికి ఇక్కడ మీకు కీని ఇక్కడ ఇచ్చామండి. సో, దీనికి మొత్తం కీ మనకి తీసుకున్నట్లయితే 21వ దానికి బి, 22 సి, 23 బి, 24 డి, 25 ఏ, 26 డి, 27 సి, 28 సి, 29 డి, 30 ఏ, 31 డి. సో, దీనికి మీకు ఎన్ని సరైన సమాధానాలు గుర్తించారనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు వీ నీడ్ మోర్ టెస్ట్ సిరీస్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.